ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మహాదేవుని కృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం పిల్లరా. మరి ఈ దినమంతా కూడా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలంటే మనము ప్రభుతో ఈ యొక్క దినాన్ని ప్రారంభించాలి. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దినాన్ని ప్రారంభించినప్పుడు మనం సురక్షితంగా ఉండగలుగుతాము. చాలా ఆశీర్వాదకరంగా దినాన్ని ముగించగలుగుతాం. రెండీ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం, ఆయన ఇస్తున్న మాటలను మనం విని ఆశీర్వదించబడదాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా ఉంది. యేసు నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని చెప్పాను. మాథ్యూ 8:13. Jesus said to centurion, go, let it be done just as you believed it would. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చక్కటి మాట ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇది మనము విశ్వసించడానికి మనకి ఒక గొప్ప భరోసాని ఇస్తూ ఉందండి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, శతాధిపతితో నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది, వెళ్ళు అని చెప్తున్నారు. అంటే ఏం విశ్వసించాడు శతాధిపతి అంటే ప్రియులారా, 100 మంది మీద అధికారి అయిన వాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగి, ఆయన శక్తి ప్రభావాలను ఎరిగి వేడుకుంటా ఉన్నాడు. ఎవరి గురించి? తన గురించి ఏం కాదండి, ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ తన శతాధిపతి యొక్క దాసుడు ఒకడు రోగి అయి ఉన్నాడు. అతని పక్షంగా వేడుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే ఇతడు చాలా మంచివాడిగా మనకి కనబడతా ఉన్నాడు. ప్రియులారా, ఈయన ప్రభు యందు విశ్వాసం ఉంచాడండి. ఎందుకంటే యేసే దగ్గరికి వెళితే తప్పకుండా నా దాసుడు బాగుపడతాడని ఆయా మాటలన్నీ విని, ఆయా అద్భుత కార్యాలన్నీ తన చెవులారా విని హృదయంలో విశ్వసించి ప్రభు సన్నిధానానికి వచ్చి, ప్రభువా నా దాసుడు రోగి ఉన్నాడు, బాగు చేయమని వేడుకున్నప్పుడు పిల్లరా ప్రభు చెప్తున్నారు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు నిజమేనండి, మనం విశ్వాసంతో ఆయన సన్నిధానానికి వస్తే, నమ్మకంతో, పరిపూర్ణమైన నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన నమ్మకాన్ని బట్టి ప్రభు ఆ కార్యాన్ని జరిగిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం దగ్గర మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి 11వ అధ్యాయంలోకి వస్తే అక్కడ కూడా రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. ఆమె ఏం చేసిందంటే మనుషులందరి ముందుకు రావడానికి ఇష్టం లేక, సిగ్గుతో, అవమానంతో మరి ఏం చేసిందంటే ఏ విధంగానైనా సరే ప్రభువు చేత స్వస్థపరచబడాలని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని, శక్తి ప్రభావాలను ఎరిగి కనీసం ఆయన యొక్క వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని చెప్పి వెళ్ళి రహస్యంగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి ఇష్టపడిందండి. ముట్టుకుంది. వెంటనే ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది. ఆమెను స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎలా జరిగిందంటే కేవలము ఆమె యొక్క విశ్వాసమే. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదాని వైపు పొమ్మని చెప్పి ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం. నిజమే, ఆమెకి ఏం లేదు, సమాధానం లేదు. రోగము పక్కన పీడిస్తూ ఉంది, అవమానాలు తనకి ఉన్నాయి, ధనమంతా ఖర్చు అయిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో విశ్వసించింది, కార్యం జరిగిందండి. శతాధిపతి విశ్వసించాడు, ప్రభు దగ్గర నుంచి గొప్ప మాట పొందుకున్నాడు, గొప్ప అప్రిషియేషన్ పొందుకున్నాడు. ఏమని? నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం విశ్వసించాడని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు దేవుడని విశ్వసించాడు. యేసు ప్రభు రోగులను బాగు చేయవాడని, సమాధానం కలుగు చేయవాడని, ఆయన గొప్ప రక్షకుడని, ఆయన గొప్ప విమోచకుడని విశ్వసించాడు. కాబట్టి ఈ ఇహలోక సంబంధమైన రోగము తన దాసుని దగ్గర ఉంటే ఆ రోగము ఇతని విశ్వాసాన్ని బట్టి విడిపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డ, ఒకవేళ చాలామంది బలహీన విశ్వాసం కలిగిన వారు ఉంటారు. వారిని బాగు చేయటానికి నీవు విశ్వసించి ప్రభు దగ్గర వేడుకుంటే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. పక్షవాయువు గల రోగి ఉన్నాడండి. వాడు రోగంతో మంచాన్ని పడి ఉన్నాడు. ఒక నలుగురు ఏకీభవించారు పిల్లరా. నలుగురు ఏకీభవించి ఏం చేశారంటే, యేసయ్య ఒక గృహంలో ఉన్నప్పుడు ఆ యొక్క
పైకప్పుని విప్పి వెళ్ళడానికి స్థలం లేక పైకప్పుని విప్పి ఆ మంచాన్ని కిందకి దించినట్లుగా చూస్తుంది. చూడండి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ఆ యొక్క పక్షవాయువు గల రోగిని బాగు చేసేటట్టు ప్రభు అంటాడు కదా, మరి నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు పరిపెత్తుకుని లేలమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే పాపమును బట్టి అతనికి రోగం వచ్చింది. ఇక్కడ అసమాధానంతో కృంగిపోయిన మరి రక్తస్రావం గల రోగిని బాగు చేశాడు. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి తన దాసుడు బాగుపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎన్నెన్ని అద్భుత కార్యాలు చూడబోతున్నావో చేయబోతున్నావో ఒకసారి ఆలోచన చేయి. ప్రభు కార్యములు చేసే దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు అండి. విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు మనము చూస్తాము, చేస్తామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో, నీవు విశ్వసించి కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుంది. అయితే సందేహించకుండా నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన మీద గురి పెట్టుకున్నప్పుడు, ప్రభు మీద విశ్వాసం పెట్టుకున్నప్పుడు ఏసే అన్ని కార్యాలు చేయగలడని చెప్పి నీవు నమ్మినప్పుడు అందులో ఇంత మాత్రం కూడా సందేహము ఉండకూడదండి. ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఈ కొండలన్నీ కూడా పిండైపోతాయండి. కొండలాంటి సమస్యలన్నీ కూడా మరి సద్దణిగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. సముద్రపు పంగును అణచగలిగిన నీ విశ్వాసము అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎలాంటి విశ్వాసం ఈ రోజున కలిగి ఉన్నాం? ఒకవేళ అపనమ్మకము, అవిశ్వాసము కలిగి ఉంటే దేవుని బిడ్డ వాటన్నిటి నుంచి విడిచిపెట్టబడి ప్రభు సన్నిధిలో ఉంచి పూర్ణమైన విశ్వాసంతో నువ్వు ప్రభుని అడిగినట్లయితే అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రభు అంటున్నాడు, ఈ శతాధిపతితో అన్న మాటలు ఈరోజు నీవు నేను స్వీకరించుదామండి. యేసు అంటున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈరోజు నువ్వేమి విశ్వసిస్తున్నావు? సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రభు సన్నిధానికి వచ్చినట్లయితే ఆయన నీ పట్ల అదే విశ్వాసాన్ని, అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అలాంటి కృప చేత ఆత్మదేవుడు మనలందరినీ నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించవచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం, ఋతువుల ప్రకారము వర్షమును కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియము. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. దీవెనకరమైన వర్షముల ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నాయి. నీ జీవితంలో ఎన్నెన్నో దీవెనలతో ప్రభు ఈ దినం నింపబోతూ ఉన్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నా. నూతన వస్త్రంలోని కడిపెట్టిన బిడ్డలందరినీ దీవించండి. ప్రభు చక్కటి వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరిచాడు. నీవు విశ్వసించిన ప్రకారమే అవునుగాక అని చెప్పి ఆయన శతాధిపతి గొప్ప మాటను యేసయ్య నుంచి పొందుకున్నాడు. ప్రభా, మేము విశ్వసించాలని నమ్మకంతో నీ మధ్యలోనికి వచ్చి ప్రభు నీ పాదాల చెంతకు వచ్చిన ఆయన అపనమ్మకంతో వెళ్ళిపోకుండా నాయన ఇది అవుతుందో లేదో అని చెప్పి అవిశ్వాసం కనపరచకుండా ప్రభా ఆయన అపనమ్మకం లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఎన్నెన్ని అద్భుత కార్యాలు, ఎన్నెన్ని మహత్కార్యములు మీరు జరిగించారు ప్రభా. వాటన్నిటినీ కన్నులారా విని నాయన చూచి, చెవులారా విని ప్రభా ఆయన మనసారా గ్రహించడానికి కృప చూపించండి. ఆయన స్థిరమైన బలమైన విశ్వాసంతో నీలో ముందుకు సాగడానికి, అద్భుతాలు అనుభవించడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని దినదీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. నీ మహాకృప చేత బిడ్డలను నింపి నడిపించమని దేవా, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని, లోక పరిస్థితులన్నింటిలో సమాధానం కలిగించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవదేవుని నిండిన సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.